ఇదేమో మా నిప్పట్లయిన తర్వాత రోజు అనమాట. ఇంక నేను బస్ దిగి మా డాడీకి కాల్ చేస్తే వస్తున్నాను చిన్నగా రా అన్నారు. ఇంక నేను ఆల్మోస్ట్ బ్రిడ్జ్ మీద దాకా వెళ్ళిపోయినాను. ఇంకా మళ్ళీ మా డాడీని బాదం పాలు కావాలి డాడీ అంటే మళ్ళీ తీసుకెళ్ళినాను అనమాట. ఏ మాటకు ఆ మాట మా ఊర్లో బాదం పాలు అద్దరిపోతాయి. ఇంకా హాఫ్ మిగిలించుకొని వచ్చినాను అనమాట మా అమ్మకి ఇచ్చేకి. మా అమ్మకి అవి చూడగానే పూర్తిగా చంద్రముఖిలాగా మారిపోయింది. ఇక్కడ చూడండి, ఇంకా పొద్దున్నుంచి ఆ పబ్బిళ్ళలు, కార్చుట్లు, సన్నకారాలు అవన్నీ చేసి అలసిపోయి పడుకుందనమాట. ఇవన్నీ మేము ఎందుకు చేస్తున్నామంటే అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఒక రీజన్ ఉంది. ఇవైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఇక్కడ నిప్పట్లు చూడండి, మేము మొన్న చేసిన నిప్పట్లు సాగుతున్నాయి. కొన్ని ఏమో కట్టుపుల్లలు ఇరిగినట్టు ఇరిగిపోతున్నాయి. మా అమ్మకి ఇట్లా చూపిస్తా ఉంటే వీడియోలో అట్లా చూపించకూడదు అంటుంది. ఇంకా బుడ్డకారాలలో నేను జీడిపప్పు కోసం వెతుకుతా ఉంటే ఒకటైతే కనిపించింది. ఇంకా ఇక్కడ అవి కార్చుట్లు కూడా చాలా బాగా వచ్చినాయి. అవి పప్పిళ్ళలు చేయడం మేము ఫస్ట్ టైం అయినా కూడా మా మమ్మీ బాగానే వచ్చినాయి, టేస్ట్ బాగుంది. ఇంక ఇక్కడ నేను అన్నీ ఇంచుతా ఉంటే మా చెల్లెలు తింటానమాట. ఇక్కడ ఉన్న ఈ పిండి వంటల్లో మీకు ఏవంటే ఇష్టం? నేనైతే ఒక్కటి కూడా తినను. ఇక్కడ ఈ పబ్బిళ్ళలేమో ఒకటో రెండో తిన్నా అంతే, ఇంకేం తినను. అసలు నాకు నచ్చవు కూడా ఇట్లా మా తినేకి. నేను అన్నము ఇవి తప్ప ఎక్కువ ఏం తినను. ఇంకా ఆ నిప్పట్లో బొడ్డకారాలు నేను మా మమ్మీ కలిసి చేసినాము. ఇంకా మిగిలినవన్నీ మా డాడీ మా మమ్మీ కలిసి చేసినారు. ఇంకా వాటికి 6 అవర్స్, వీటికి 6 అవర్స్, ఆల్మోస్ట్ 12 అవర్స్. ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.